తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు అకాల వర్షాలు ఆగమాగం చేస్తుంటే ఇంకోవైపు ఎండిన పంటలు తలలో పట్టుకునేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో పంటలు పరిహారంపై రాజకీయం మొదలైంది. అన్నదాతను ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే ఆదుకుంటామని అధికార పక్షం భరోసా ఇస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షం అన్నదాతను నిలువెల్లా ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం తడిసి ముద్దైంది. వడగండ్ల వాన, ఈదురుగాలుల ధాటికి పొలాల్లో ఉన్న వరి నేలకొరగగా కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. ఈసారి అంతంత మాత్రంగానే దిగుబడి వచ్చిన మామిడి, నువ్వులు, మొక్కజొన్న లాంటి పంటలు దెబ్బతిన్నాయి. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, ఇంకోవైపు భూగర్భ జలాలు అడుగంటి నల్గొండ జిల్లా సాగర్ ఆయకట్టు రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పొట్ట దశలో పంటలకు నీళ్లు లేక ఎండిపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. కష్టపడి పంట సాగు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు లాభం లేకుండా పోయిందని ఎండిన పంటలను తగలబెడుతున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇటు పంటలు తడిచి నష్టం వాటిల్లిదే, అటు పంటలు ఎండిపోయి రైతులు దిగాలు పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో పంట నష్టంపై రాజకీయం మొదలైంది. పంటలు ఎండిపోయి రైతులు భోరున విలపిస్తున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మూసీ ప్రాజెక్టు కింద నీరందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎటొచ్చి రైతాంగానికే ద్రోహం చేస్తున్నారు, రైతాంగానికే చెడగోపం పెడుతున్నారు. మరి దీనిపైన తప్పకుండా ప్రజలు కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది, రైతాంగం కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కేవలం వసూళ్ల ప్రభుత్వం, వసూళ్ల మంత్రులు, వసూళ్ల ఎమ్మెల్యేలు తప్ప రైతుల ప్రయోజనాలు కానీ, ప్రజల ప్రయోజనాలు కానీ, ఇచ్చిన హామీలపైన సోయి కానీ ఏమాత్రం లేదు ఈ ప్రభుత్వానికి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే సమీక్ష పెట్టాలి. మొత్తం ఈ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 లక్షల ఎకరాల పొలాలు ఎండినాయో నష్టపోయిన రైతాంగానికి ఊరటనివ్వడానికి ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంటుందో వెంటనే చెప్పాలి. వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఎకరానికి 10,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఎండిపోయిన పంటలకు కూడా ఎకరానికి 10,000 ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. అదేవిధంగా మీ చర్యల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ పట్టింపు లేని కారణంగా ఈ రాష్ట్రంలో ఎండిపోయినటువంటి పంటలు మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రకృతి విపత్తు పద్ధతిలోనే 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రత్యేక జీవనం తీసుకురండి. బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత 10 ఏళ్ల పాపాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని మండిపడ్డారాయన. రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని ఒక తెలివిలేని మంత్రి మాట్లాడుతున్నాడు. ఓటాపాటి ఓటుతోని 2-3 వేలతోని ఎమ్మెల్యేగా గెలిచాడు. మీరు 10 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు. ఒక్క మంచి పని చేయరైతురి. ఇవాళ జగన్ దగ్గర మోకరిల్లి డబ్బుల కోసం కృష్ణాని జల, శ్రీశైలం, సాగర్ నీళ్లు ఆయనకు వదిలిపెడితే నీళ్లు దోసుకోవద్దు. ఇవాళ బురద మిగిలింది. గోదావరి రివర్ బోర్డు కేంద్రానికి అప్పచెప్పారు. మీరు చేసిన పాపంతోని ఇవాళ రైతులు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటారు మంచినీళ్ళు లేక. ఇక నష్టపోయిన రైతులకి ఎకరాకి 20,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది బీజేపీ. ఫసల్ బీమాను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ఆ పార్టీ నేత బండి సంజయ్. రైతుల్ని ఆదుకోవడంలో బీజేపీ అన్ని రకాలుగా సాయం చేస్తుందన్నారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు పంట నష్టంపై రాజకీయాలు వేడెక్కాయి.